ఎన్నికల వ్యూహాలకు వ్యూహకర్తలకు డిమాండ్ తెచ్చింది, దాన్ని మొదలుపెట్టింది ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ అనే చెప్పాలి. గత 2 దశాబ్దాలుగా దేశంలో ఈ తరహా పొలిటికల్ స్ట్రాటజిస్టులు పెద్ద ఎత్తున పెరగడానికి, వారితోనే సక్సెస్ అంటూ రాజకీయ పార్టీలు పరుగులు తీయడానికి పీకేనే ఆద్యుడు అని చెప్పక తప్పదు. పీకే హిస్టరీలో ఎన్నో విజయాలున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో గుజరాత్తో మొదలుపెట్టి ఆయనతో పాటు ఢిల్లీ జాతీయ పాలిటిక్స్లో అడుగుపెట్టి ఆయన్ని సీఎం పీఎంలను చేయడంతో తనదైన వ్యూహాలకు పదును పెట్టారు పీకే. ఆ తర్వాత బీహార్ బాబు నితీష్ కుమార్, బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకే స్టాలిన్ వంటి వారిని తన వ్యూహాలతో సీఎం సీట్లో కూర్చోబెట్టారు. ఇక ఏపీలో వైఎస్ జగన్ సీఎం అవడం ఒక ఎత్తైతే ఆయనకు 151 సీట్లు దక్కడం వెనక ఖచ్చితంగా పీకే వ్యూహాలు చాలా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో పీకే ఇప్పుడు వైసీపీకి ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ పంచన చేరారు. పీకేతో డీల్ కుదిర్చింది నారా లోకేష్ అని అంటున్నారు. ఆయన ఢిల్లీలో పీకేతో కలిసి కూర్చొని మాట్లాడాకనే చంద్రబాబుతో పీకే భేటీ అయ్యారట. ఇక పీకే తెలుగుదేశం పార్టీకి వ్యూహరచన చేయడానికి తీసుకునే మొత్తం భారీగానే ఉండబోతుంది అని టాక్ నడుస్తుంది. అది ఎంతంటే ఏకంగా 100 కోట్ల రూపాయలని అంటున్నారు. ఇంత కాస్ట్లీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఎవరూ ఉండరేమో. ఇక పీకే టీడీపీకి రానున్న 3 నెలల పాటు తనదైన మేధస్సుతో సలహాలు, సూచనలు, వ్యూహాలను అందిస్తారు అని అంటున్నారు. దాంతో రానున్న కాలంలో టీడీపీ వైసీపీ మీద భారీ సక్సెస్ ని నమోదు చేయడానికి ఉర్రూతలూగుతుంది అని అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చిన సునీల్ కనుగోలు పీకే శిష్యుడే. ఆయనే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ని గెలిపించడంతో వ్యూహాలను రూపొందించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే పీకే తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కి కూడా కొన్నాళ్లు వ్యూహకర్తగా వ్యవహరించారు. మరి ఆ లెక్కన చూస్తే గురువు మీద శిష్యుడు అక్కడే విజయం సాధించారు అని చెప్పుకోవాలేమో. ఇక ఏపీలో చూస్తే ఐపాక్ టీం హెడ్ రిషి రాజ్ సింగ్ కూడా పీకే టీం మెంబర్. ఆయన ఒకనాటి శిష్యుడే అని అంటారు. రిషి రాజ్ కు పెద్దగా అనుభవం లేకపోయినా మంచి తెలివిగల వ్యూహకర్త అనే వాదన కూడా ఉంది. జగన్ తనతో ఉంచుకున్నాడు అంటే ఖచ్చితంగా అతని దగ్గర మ్యాటర్ ఉండే ఉంటుంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఒక్కో సందర్భంలో అనుభవం కంటే తెలివే గొప్ప పాత్ర పోషిస్తుంది. అలాగే గురువును మించిన శిష్యులను మనం ఎంతో మందిని చూసుంటాం, వారి గురించి విని కూడా ఉంటాం. అందుకు ఉదాహరణే ఏకలవ్యుడి కథ. కాబట్టి రిషి రాజ్ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇదిలా ఉంటే ఐపాక్ టీంకి పీకే ఒకప్పుడు అడ్వైజర్, కానీ ఇప్పుడు ఐపాక్ కు తనకి ఎటువంటి సంబంధం లేదు అని ఐపాక్ కూడా ట్వీట్ చేసింది. మొత్తానికైతే రిషి రాజ్ సింగ్ కి పీకేకి మధ్య గ్యాప్ ఏర్పడింది అని అంటున్నారు. దాంతో పీకే అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యారు అని టాక్. కాగా టోటల్ గా చూస్తే ఏపీలో చంద్రబాబు జగన్ల మధ్య రాజకీయ యుద్ధం ఒకవైపు ఉండనే ఉంది. దానికి మించి ప్రొఫెషనల్ గా ఇద్దరు ప్రత్యర్థులుగా మారి పీకే రిషి టీం ఏపీలో అటు ఇటు వ్యూహాలతో రచ్చ చేయనున్నారు అని అంటున్నారు. అంటే పీకే నిన్నటిదాకా జగన్ సైడ్, ఇప్పుడు బాబు వైపునకు రావడానికి చాలా కారణాలున్నాయి. మరి ఈ వ్యూహకర్తల యుద్ధంలో ఎవరిది విజయం అన్నది కూడా చర్చకొస్తుంది.